అమ్మగారు, చిన్నమ్మగారు మన కారు తీసుకెళ్ళిపోయారమ్మా. మన కారు తీసుకెళ్ళటం ఏమిటి? తెలీదమ్మా. చూసారండి దానికి ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టాలని అది అలా చేస్తుందండి. నిన్ను ఇబ్బంది పెట్టడం జరగని పని. మేము ఉన్నాం కదా నాన్నమ్మ. క్యాబ్ బుక్ చేస్తానుండు. ఫైవ్ మినిట్స్లో ఇక్కడ ఉండాలి. ఓకే. ఇంత రాక్షసత్వం ఏంటమ్మమ్మ గారు? అసలు మేము చేసిన తప్పేంటో మాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. దాంది తప్పుడు బుద్ధి. ఇందులో నీ తప్పే ఉంది. అంతేనమ్మా. సీత, నువ్వేం బాధపడకు. నానమ్మ, అదిగో క్యాబ్ వచ్చింది. మంగ, పద వెళదాం. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాంరా. అలాగే తాతయ్య. పదండి అమ్మమ్మ గారు. చూసావా బావా ఎంత ఇదిగో చేశారో? వాళ్ళంతా ఒకటే బావా. చెప్తే అర్థం చేసుకోవు నువ్వు. స్వర్ణ, రండి రండి బయటికి. రేయ్ సాకేత్, సాకేత్. చూసావా బావా ఎలా అరుస్తున్నారో? మరి నువ్వు చేసిన పనికి అలవరా? పదా. పిలిచేది మిమ్మల్ని. రండి బయటికి. ఏం జరిగింది అత్తయ్య? దాని పొగరికి, అహంకారానికి, లెక్కలేనితనానికి హద్దు లేకుండా పోయింది. నా బలహీనతని ఎత్తి చూపి నేను అడుగులు వెయ్యలేని దాన్నని వెక్కిరించింది. ఏంటి ఎందుకు అరుస్తున్నావు? అరవటం కాదే, నిలువున చీరి పారేయాలి. నువ్వేమనుకున్నా కారు తీసుకొచ్చావు? ఏరా సకేత్, నువ్వు ఉండి కూడా ఇది తప్పు అని చెప్పలేకపోయావా? మరీ ఇంత వాజమ్మలా తయారయ్యావేరా? మీ కారు మీకుండగా చెరొక కారు ఎందుకు తీసుకొచ్చారా? మాట్లాడమే. నాకు వేరే పనుందన్నాను, అందుకే తను కారు వేసుకొని వచ్చింది. అయినా దీనికి అంతంత కేకలు వేయాలా? ఏ క్యాబో వేసుకొని రావచ్చుగా. ఆహాహాహా, ఎంత మంచి సలహా ఇచ్చావురా. బాగా వెనకేసుకొస్తున్నావు. మట్టి బుర్రలమాయే, మాకు ఆలోచనే రాలేదు. నీకు వేరే పని ఉంటే నీ పెళ్ళాన్ని దించెళ్ళాలి, లేకపోతే దాన్ని వేరే క్యాబ్లో పంపించాలి. మా కార్ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేగా నువ్వేసుకొచ్చావు. ఏరా, నేను ఆటోల్లో క్యాబుల్లో రావాలా? అదేనారా నువ్వు అనాల్సిన మాట? అది ఎప్పుడైతే డ్రైవర్ దగ్గర తాళం తీసుకుందో అప్పుడే గోప గుయ్యమనిపించాల్సింది. పెళ్ళా వెనకబడి వచ్చింది కాక వెనకేసుకొస్తున్నావా? ఏమే, నిన్నగాక మొన్న కారు ముఖం చూసిందానివి నువ్వు. ఎందుకే నీకు అంత మిడిసిపాటు? అయినా నాకు తెలియక అడుగుతాను, సీతంటే నీకు పడకపోతే మేమెందుకు వదిలేయాలి? నువ్వు శత్రుత్వం పెంచుకుంటే మేము శత్రువులా చూడాలా? అంటే మీకో న్యాయం నాకో న్యాయమా? ఏమిటే అంత అన్యాయం చేసింది? ఆ భాగీరథి మీకు శత్రువు, మమ్మల్ని శత్రువు అనుకోమన్నారుగా. ఆ విషయం ఈ విషయం ఒకటేనా? ఆవిడ మీ కొంప కోల్చాలని చూసింది. సీత నీ కోసం అన్నీ వదులుకొని వెళ్ళింది. వెళ్తారు. వెనకాల మోసే వాళ్ళు ఉన్నారని తెలిస్తే ఎవరైనా వెళ్తారు. ఏయ్, సిగ్గుమాలిన దానా, ఎంత చెప్పినా నీ బుద్ధి మారదే. ఏం బుద్ధి అనేది? ఏం మోసామే? అరే, 4 మిఠాయి ముక్కలు తీసుకెళ్తే
మోసినట్టేనా? చూస్తుండగా మిఠాయి తునకలు, చాటుమాటుగా ఏం తునకలు అందిస్తున్నావో ఎవరికి తెలుసు? అందించిన అందుకునే గుణం కాదు వాళ్ళది. తప్పుడు బుద్ధి, తప్పుడు ఆలోచన చేసేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోరే. నీకు వాళ్ళు జన్మకు అర్థం కారు. పోవే, పోవతలకి. చూడు, ఇంకొకసారి ఇలా తలతిక్క వేషాలు వేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నువ్వు కారులో తిరగడం ఉండదు, నాలా వీల్ చైర్లో తిరిగేలా చేస్తా. మౌనంగా ఉంటున్నాను కదా అని మంగమ్మని తక్కువ అంచనా వేయకు. నిన్ను నీ తోకల్ని గుంజీళ్లు తీయిస్తాను. వినలేదనుకో, కోదండం వేయిస్తా. సాకేత్, అతి చెయ్యకు, చెయ్యనివ్వకు. గ్రానిని గ్రానిలా చూడు, లేకపోతే ఎవరినో అనడం కాదురా, ఆ పరిస్థితి మీకొచ్చేలా చేస్తాను. అంటే ఏంటి? ఏం చేస్తానని నువ్వు అనేది? నార్మల్ వాగి నన్ను వాగించకు, రెచ్చగొట్టి నా నోటికి పని కల్పించకు. హద్దు మీరి నేను వద్దు అనుకునే పని నాతో చేయించకు. నాకు గాని చిరెత్తుకొస్తే నీ బతుకు చిత్తు కాగితం విలువ కూడా లేకుండా చేస్తా. సాకేత్, ముందు దాన్ని నా ముందు నుంచి తీసుకెళ్లరా. తీసుకెళ్ళు. దాన్ని చూస్తుంటేనే నా అరికాల నుంచి మండుకొస్తుంది. తీసుకెళ్ళు. ఎందుకులే అనుకుంటుంటే నెత్తినెక్కి చిందులేస్తుంది. కర్రు కాల్చి వాతలు పెడితే గాని దారికొచ్చేటట్టు లేదు. అక్కడ అంటించు. కొంచెం డౌన్. అక్షరాలు మీకోసం, మీరే మా ఆధారం, సాయం మీ ఇష్టం. ఓకే రఘు. రే అటు చూడు. ఏంట్రా ఈ బోర్డు? చూస్తానుండ్రా. అరే లడ్డు, ఇది చదువురా. నాకు చదవడం రాదు కదరా మరి. ఏంటి బోర్డు? మేము పిల్లలకి పెద్దలకి చదువు చెప్పాలనుకుంటున్నాం. అది పిల్లలకి భవిష్యత్తు, పెద్దలకి జ్ఞానం కలగజేస్తుంది. అంటే మా పిల్లలు చదువుకోవాలనా? అంతేకాదండి, చదువుకుంటే రేపు చక్కగా ఉద్యోగాలు చేసుకుని బతకొచ్చు. మీరు చదువుకున్నోళ్ళేగా. అందుకేగా చదువు చెప్పగలిగేది. చక్కగా బతకొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు అంటున్నారుగా. మరి ఆ ఉద్యోగం మీరే చేసుకోవచ్చుగా. మా పిల్లలు చదువుకొని ఉద్యోగం చేసేదాకా మేమేం తినాలి? 8 ఏళ్ళు రాగానే ఆ పని ఈ పని చేసి 200 300 తెచ్చే వాళ్ళకి చదువు పేరు చెప్పి మా నోట్లో మట్టి కొడతారా? మీకే లేని ఉద్యోగాలు వాళ్ళు చదివే నాటికి ఎక్కడుంటాయి? ఏదో కలుపుగోలుగా ఉంటున్నారని ఊరుకుంటుంటే మా బతుకే ఎసరబెట్టే పని మొదలు పెట్టారా? ముందా బోర్డు తీసేయండి. అయ్యో, ఏ అరే ఏ చూడండి, మేం మీ మంచి కోరి చదువు చెప్పాలని చూస్తే మీరు మా ప్రయత్నం మీద మట్టి కొడతారా? మీరు చదువుకుంటే సంస్కారం వస్తుంది, పిల్లలు చదువుకుంటే మంచి బతుకు తెరువు వస్తుంది. చదువులు వద్దని వాళ్ళని మట్టి బతుకులు బతకమంటారా? పనులు చేసుకున్న తర్వాత రాత్రిపూట 1 గంట చదువుకుంటే తప్ప? అక్షరాలు అర్థం కాకపోతే బ్రతుకు కూడా అర్థం కాదు. సంతకం కూడా చేయలేకపోతే దేనికోసం సంతకం చేస్తున్నారో కూడా తెలియదు. ఆ స్కీము ఈ స్కీము అని మోసం చేసేవాళ్ళు మీ మీదే బతికిస్తారు. మా పైన మీకు ఎందుకు నమ్మకం కలగట్లేదు? మేమేం మాకు ఎంత ఇస్తేనే చదువు చెప్తాం, ఈ టైంలోనే చదువు చెప్తాం అనడం లేదుగా.
రాత్రిపూట చదువుకోవడం మీకేం ఇబ్బంది? అక్షరాలు నేర్చుకుంటే రేపు లక్షణంగా బతకచ్చు. మీరు ప్రభుత్వ పథకాలు అర్థం చేసుకుని అనుభవించవచ్చు. ప్రతిదానికి మరొకరి మీద ఆధారపడి బతకాల్సిన అవసరం ఉండదు. బస్సు మీద ఏ ఊరు అని మరొకరిని అడిగి కానీ బస్సు ఎక్కలేని మీరు మరొకరికి చెప్పే స్థితికి వస్తారు. చదువుకుంటే తప్పేం లేదు, నష్టం అస్సలు లేదు. మా బతుకులు ఎలా బతకాలో మాకు తెలుసు, మీరేం చెప్పనవసరం లేదు. 5, 10, 100 అని నోట్లు గుర్తుపట్టగలిగితే చాలు బతికేయచ్చు అనుకుంటున్నారా? ఆ పని పూర్తిగా చూపులేని వాళ్ళు కూడా చేయగలరు. వాళ్లే ముందు చూపుతో చదువుకుంటున్నారు. సమాజాన్ని చూడగలిగి కూడా రేపటి రోజును చూడలేని మీకు కళ్ళున్నా లేకపోయినా ఒకటే. మీరిప్పుడు దాన్ని కాదని ఈ బోర్డు మీద బురద కొట్టారు కదా, దాన్నిప్పుడు మీతోనే శుభ్రం చేయిస్తాను. తప్పు చేశాము అని ఒప్పించి మీరే చదువు చెప్పండి అని అడిగేలా చేస్తాము. పతిరాకు. మీ గురించి మీరు, ప్రపంచం గురించి అందరూ తెలుసుకునేలాగా చేసేది చదువు అనేది గుర్తుంచుకోండి. ఇలాంటి మాటలు చాలా విన్నాంలే. పదండి పదండి పదండి, పదండి. పదండి. అత్తయ్య గారు తినండి. సీత వాళ్ళని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎలా బతకాల్సిన వాళ్ళు ఎలా బతుకుతున్నారు? అవునత్తయ్య, కట్టుబట్టలతో వెళ్ళారు. చేతిలో డబ్బులు కూడా లేవు. చాలా అవస్థలు పడుతూ ఉండుంటారు. కనీసం వాళ్ళకి పక్క బట్టలు కూడా లేవు. చాప మీద పడుకుంటున్నారు. అంతే ఈ స్వర్ణ మూలంగానే అత్తయ్య గారు. ఇది చెప్తే వింటం లేదు, వెళ్తే ఓరవటం లేదు. ఏదైనా సహాయం చేద్దామంటే భయంగా ఉంది. మనం సాయం చేసినా వాళ్ళు తీసుకునేలా లేరు లక్ష్మి. ఇది అనకుండా ఉండదు. ఏదో అంత స్వీట్ తీసుకెళ్ళిస్తేనే అంత గొడవ చేసింది. నాకు ఆలోచన వచ్చింది. మనం పంపాము అంటే వాళ్ళు తిప్పి పంపిస్తారు కాబట్టి సావిత్రికి చెప్పి పరుపు దోమతెర పంపించి వాళ్ళు ఇచ్చారంటే. పరుపులు దోమతెరలు ఎందుకు? ఓ విల్లా కొని ఫర్నిచర్, ఏసీ, 4-5 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అరేంజ్ చేసి సావిత్రితో చెక్ బుక్, ఏటీఎం కార్డు ఇచ్చి పంపండి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తామరు అప్పుడప్పుడు వెళ్ళి హ్యాపీగా ఉండి రావచ్చు. మంచి సలహా ఇచ్చావే, నాకు ఈ ఆలోచనే రాలేదు. థ్యాంక్స్. మీ మనసులో ఉంది అదేగా. ఇంకా నేను సలహా ఇవ్వడం ఏంటో, తమరు నాకు థాంక్స్ చెప్పడం ఎందుకో? ఎలాగో ఏదైనా నా తదనంతరమే అన్నారుగా. ఈలోపు మొత్తం వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి మమ్మల్ని ప్లాట్ఫామ్ మీద పడేయండి. ప్లాట్ఫామ్ కాదే, ఫుట్పాత్ అయితే ఇంకా బాగుంటుంది. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు రూపాయో 10 రూపాయో ముష్టేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ముష్టి వేయాలని చూస్తున్నారుగా, వేసిరండి. ఎవరి బతుకు ప్లాట్ఫామో, ఎవరికి ముష్టి వేస్తారో తేల్చుకోండి. అంటే నన్నే ప్లాట్ఫామ్ మీద వేద్దామని నీ ఉద్దేశం? రాబోయే నిమిషం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నీలాంటి జ్ఞానం లేని వాళ్ళకి తెలియదు గాని నాలా కాలజ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అయ్యో అని మనసు లేని వాళ్ళకి రేపొద్దున అయ్యా అమ్మా అన్న పలకరించే దిక్కుండదు. పరుపులు పచ్చళ్లకు అయ్యా ధర్మం అమ్మా ధర్మం అనే వాళ్లకు పంపాలనుకుంటున్నారు. మీ అయ్యో అనే గుణానికి మీకు అంతో ఇంతో ఆఖరి దశలో వాళ్లే వేస్తారులేండి. స్వర్ణ, ఏంట మాటలు? అత్తయ్య గారిని ఎవరో చూడాల్సిన అవసరం లేదు. అందరం ఇప్పుడు ఆవిడ భిక్ష మీదే బతుకుతున్నాం. అధికంగా వాగకు. అలా అని మీరు అనుకోండి, నాకేం కర్మ.
నేను నా మొగుడి కష్టార్జితం మీద బతుకుతున్నా. అది దోచి అనాథలకు పెడుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పిచ్చ మొకందానా, నీకు నీ మొగుడు కొడుకు తప్ప ఇంకొకరు లేరు. మేమంతా ఉండగా వాళ్ళెలా అనాథలవుతారే? నేను చేయదలుచుకుంటే ఏదైనా చేస్తాను. నీకు చేతనైంది నువ్వు చేసుకోపో. ఎవరికో ఒకరికి ఉండాలంటారు, ఇద్దరికీ లేనప్పుడు బరి తెగించటం అంటారు. అలాంటి వాళ్ళని ఎవరేం చేస్తారు? అడుక్కోటానికి సిగ్గు వదిలేస్తే రోజు పండుగ భోజనమే. 66 రకాలు. వాళ్ళు సిగ్గు వదిలేసే వాళ్ళే అయితే ఇక్కడి నుంచి వెళ్లే వాళ్లే కాదు. నువ్వు వదిలేసి ఊరి మీద పడ్డావు. వావే అవతలకి. తమరు బయలుదేరండి దీన జనోద్ధరణకు. ఇది మరీ జటిల పదార్థంలా తయారైపోయింది. అత్తయ్య గారు వదిలేయండి. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి. టిఫిన్ చేయాలి. తినండి. సీతక్కలా ఉందేంటి? స్వర్ణని సాకేత్ని అవమానిస్తావు కదా సీతక్క? చెప్తా, ఇప్పుడు చెప్తా నీ సంగతి. వస్తున్నా. అయ్యో సారీ అండి. అక్క నువ్వా? నేను చూసుకోలేదక్క. సడన్ గా బండి ఎదురుగా వస్తుంటే. బండి రావడం కాదే, నీ బుర్ర పాడైంది. అందుకే నా సరుకులన్నీ ఇలా నేలపాలు చేశావు. రోడ్డు మీద నడపాల్సిన బండిని జనాల మీద నడుపుతున్నావు. బాగా పొగరు పట్టి తన్నుకుంటున్నారే. నువ్వేమి పొరపాటును గుద్దలేదు, కావాలనే గుద్దావు. అయ్యో లేదక్క, అసలు నేను నిన్ను చూడనే లేదు. నేను ఎత్తుతానుండు. బియ్యము, పప్పు, ఉప్పు ఎంతో కష్టపడి ఈ పూట కోసం తెచ్చుకుంటున్నట్టున్నావు కదక్క. ఇవి లేకపోతే ఈ పూట పస్తులేనా అక్క? ఏంటే, నువ్వు సరుకులు ఎత్తుతున్నావా, లేకపోతే అసలు చేతిలోకి రాకుండా మట్టి మొత్తాన్ని సరుకులకి పోస్తున్నావా? అయ్యో ఎత్తుతున్నాను కదక్క, అవి నా చేతి నుంచి జారిపోతున్నాయి. జారిపోతున్నాయా? అవును అవునక్క. చాచి కొడితే నీ పళ్ళు రాలి కింద పడతాయి. లేవే, లే, ముందు పైకి లే. ఏమైందక్క? నువ్విప్పుడు ఎత్తాల్సిన పనేం లేదులే. మరి ఈ పూట ఎలా గడుపుతావక్క? చేంటే ఈ పూట అని అంత ఒత్తుత్తి పలుకుతున్నావు? అవేమి ఒక్కపూట సరుకులు కావే, 2 రోజులకు వస్తాయి. సారీ అక్క. పొరపాటు అయితే సారీ అంటే ఓకే అనొచ్చు. కావాలని చేసినప్పుడు సారీ అంటే సరిపోదు, సర్దుకుపోరు, సర్దుకోను కూడా. పోవే పో, అందులో ఉన్న లిస్టు ప్రకారం సరుకులు తెచ్చువు. లేదంటే వాటికైనా అమౌంట్ ఇచ్చి ఇదిగో ఈ కీస్ తీసుకువెళ్ళి. సారీ గిరి ఏం లేదు, కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. లేదక్క, నేనెందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాను? నాకన్నీ తెలుసు కానీ నువ్వు నక్క విన్యాలు ఆపు. వెళ్ళు, వెళ్ళి సరుకులు తీసుకురా. వెళ్ళు. ఇందాక డబ్బులున్నావు కదక్క. అవసరం లేదు, మళ్ళీ నేను షాప్ కిందకి వెళ్ళాలి. వెళ్ళి సరుకులు తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టు.